రియల్ ఎస్టేట్లోనే ఒక సరికొత్త రికార్డు. ఒక్క ఎకరం 237 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 1-2 కాదు, 23,000 కోట్ల రూపాయలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఈడీ ఆరోపణల విషయంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కమిషన్ల విషయంలో ఇద్దరు ఒక్కటయ్యి 1-2 కాదు 99 ఎకరాలను మొత్తాన్ని కూడా ఆదానికి కేటాయించాలని చూస్తూ ఉన్నారు. అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. దీని మీద రాహుల్ గాంధీ కూడా స్పందించాలి. రియల్ ఎస్టేట్లోనే ఒక సరికొత్త రికార్డు. ఎవరు ఊహించనట్టుగా ఒక్క ఎకరం 237 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు విన్నది కరెక్టే. అదే ల్యాండ్లో, అదే భూమిలోనే అలా వేలం పాటల్లో అమ్ముడుపోయిన ఆ భూమిలోనే ఇప్పుడు మనం నిల్చొని ఉన్నాం. మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడొచ్చు లొకేషన్లో. ఇంకా బ్యాక్ సైడ్ మీకు టీ హబ్ కూడా కనిపిస్తుంది. రైట్. అయితే ఇది తెలంగాణ రెవెన్యూ శాఖ ఈ యొక్క ల్యాండ్ని TGIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి కేటాయించిన తర్వాత దాదాపు ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గు గ్రామంలో సర్వే నెంబర్ 83లో 1-2 కాదు మొత్తం ఇప్పుడు 450 ఎకరాలను ఈ తెలంగాణ రెవెన్యూ శాఖ TGIICకి కేటాయించింది. అందులో ఇప్పుడు మొన్న ఒక ఓపెన్ బిడ్ వేసిరు, ఓపెన్ యాక్షన్ వేసిరు. ఆ వేలం పాటలో ఒక 8 ఎకరాలను TGIIC వేలం పాటకు పెట్టింది. కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, దేశంలో పేరుగాంచిన దిగ్గజాలు వచ్చి కూడా ఈ వేలం పాటలో పాల్గొన్నారు. 1-2 కాదు, మీరు విన్నది నిజమే. 237 కోట్ల రూపాయలకు ఒక్క ఎకరం ఇక్కడ అమ్ముడుపోయింది. ఈ వేలం పాటలో పాల్గొని పోటాపోటీగా కొన్నారు. సరే, సర్వే నెంబర్ 83/1 కింద దీన్ని TGIIC సేల్ చేసేసింది. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కూడా ఆలోచించాలి. మరి ఒక్క ఎకరానికి 237 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే ఇక్కడ ల్యాండ్, మరి 99 ఎకరాలు ఎంత విలువ చేయాలి? ఎస్, మీరు విన్నది నిజమే. 99 ఎకరాలు ఎంత ఖరీదు చేయాలి? 1-2 కాదు, 23,000 కోట్ల రూపాయలు అవుతాయి 99 ఎకరాలకు. మరి అలా 99 ఎకరాలను ఆదాని గ్రూప్స్కి రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు అడ్డికి పావు షేరుకు ఉట్టిగానే, అంటే పల్లి బఠానీ పంచినట్టు అగ్గోకి చేయబోతా ఉన్నారు. ఎస్, ఇది మైక్ టీవీకి అందిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. ఇది విశ్వసనీయమైన సమాచారం. అసలు ఆదానితో ఇప్పుడు కాదు, గతంలో కూడా ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యి రేవంత్ రెడ్డి సర్కారు అండ్ రేవంత్ రెడ్డి స్పెషల్గా ఆదానికి భూములు కేటాయించాలని చూసిండు. దాని మీద భారీ ఎత్తున విమర్శలు వచ్చేసరికి వెనక్కి తగ్గడం కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో ఈ విషయంలో ఒక రేవంత్ రెడ్డి కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం చూస్తే కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఈడీ కేసులో ఇరుక్కున్న విషయం కూడా చాలా స్పష్టంగా మనం చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ ఆరోపణలు కూడా వచ్చినాయి. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఈడీ ఆరోపణల విషయంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కమిషన్ల విషయంలో ఇద్దరు ఒక్కటయ్యి ఈ యొక్క సర్వే నెంబర్ 83లో ఉన్న ఈ ల్యాండ్ని 1-2 కాదు 99 ఎకరాలను మొత్తాన్ని కూడా ఆదానికి కేటాయించాలని చూస్తూ ఉన్నాడు. ఈ ఆదానికి ఎట్లా కేటాయిస్తారు? మరి చట్టం లేదా, ఇక్కడ కోర్టులు లేవా, న్యాయస్థానాలు లేవా, కేసులు పడవా అంటే అవన్నీ ఉన్నాయి. వాటిని దాటుకొని ఈ ఆదానికి కేటాయించే ఒక లూప్ హోల్నే వీళ్ళు పట్టుకున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఈ సర్వే నెంబర్ 83లో 450 ఎకరాలు ఉన్నాయి. ఈ 450 ఎకరాలను ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కార్పొరేషన్ అయిన TGIICకి గతంలో కేటాయించారు. కేటాయించిన తర్వాత ఈ కేటాయింపులు మాత్రమే జరిగినాయి అఫీషియల్గా. బట్ రికార్డ్స్లో ఈ TGIIC పేరు నమోదు అవ్వకుండా ఇంకా కూడా ఆన్ రికార్డ్స్లో మనం అఫీషియల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ రెవెన్యూ శాఖ పేరు, తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు మాత్రమే చూపిస్తూ ఉంది ఆ రికార్డ్స్లో. అంటే మనం ఎప్పుడైనా వింటూ ఉంటాం కదా, అరే పట్టాదారు పేరు ఇంకా మారలేదురా, యాజమాని కాలాన్ని ఖచ్చితంగా మార్చాలరా, మనమే కొన్నాం కానీ ఇంకా పాతోని పేరే చూపిస్తుందిరా అనే విషయాలు ఉంటాయి కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంటు బదిలీ చేసింది, కానీ ఇంకా కూడా రికార్డ్స్లో మాత్రం అది TGIICకి బదిలీ చేసినప్పటికీ అది ఇంకా కూడా రెవెన్యూ పేరే చూపించడం ద్వారా వీళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని ఈ 99 ఎకరాలను రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఒక స్పెషల్ జీవోను ఇష్యూ చేసి ఏమని, తెలంగాణలో పెట్టుబడులు అవసరం ఉన్నాయి, ఆదానికి 99 ఎకరాలను మనం కొంత అగ్గోకైనా సరే ఇచ్చేస్తే
ఆదాని పెట్టుబడి పెట్టే ఆ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అనే ఒక సాకుతోటి 99 ఎకరాలను ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మేయాలని చూస్తూ ఉన్నారు. దీనికి దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళు అడ్డు చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. అడ్డు చెప్పినప్పటికీ ఆయన మాటను దాన్ని పెడచెవిన పెట్టి వీళ్ళ పని వీళ్ళు ఏకపక్షంగా చేసుకొని పోతూ ఉన్నారు. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఇది ఇంకా కూడా రికార్డ్స్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉంది అని చెప్తా ఉన్నా. కానీ ఇక టీజీఐఏసీకి మాత్రం బదిలీ అయింది, కానీ రికార్డ్స్లో మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరే ఉంది. మీరు ఊర్లలో కూడా వినే ఉంటారు, మ్యూటేషన్ చేయించుకున్నారా లేదా, అంటే యాజమాని పేరు మారిందా లేదా, పట్టాదారు పేరు ఇంకా కూడా పాత అనేది చూపిస్తుంది అని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం, కలెక్టర్ల దగ్గరికి పోవడం, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం చూస్తూ ఉంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ ఈ రెవెన్యూ శాఖ నుంచి వెళ్ళి ఈ 450 ఎకరాలు ఈ టీజీఐఏసీకి ఈ చేసిన పంపిణీలో కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఏంటి, ఈ పట్టాదారు ఎవరైతే యాజమాని పేరులో ఈ తెలంగాణ రెవెన్యూ శాఖ నుంచి అది టీజీఐఏసీకి పూర్తిగా రికార్డ్స్లో పేరు తొలగిపోలేదు. అఫీషియల్గా ఈ తెలంగాణ రెవెన్యూ శాఖ మాత్రం ఇది టీజీఐఏసీకి భూములు బదిలీ చేసింది. బట్ రికార్డ్స్లో మాత్రం మీరు రికార్డ్స్ చూసుకుంటే ధరణి పోర్టల్ కానీ ఇంకో దాంట్లో ఎక్కడైనా చూసుకుంటే గవర్నమెంట్ రికార్డ్స్లో మాత్రం మరి భూమి యజమాని ఎవరు అంటే తెలంగాణ రెవెన్యూ శాఖ. ఎస్, తెలంగాణ రెవెన్యూ శాఖ ఉంది. అంటే ఇది ఇంకా కూడా తెలంగాణ రెవెన్యూ శాఖ ఆధీనంలోనే ఈ 450 ఎకరాలు అనేటివి ఉన్నాయి. అందుకోసమే ఒక్క లూప్ హోల్ను పట్టుకొని ఇక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, కొత్త పెట్టుబడుల కోసం, భవిష్యత్తు తెలంగాణలో మంచి మంచి ఉద్యోగాల కోసం ఈ భూమిని మొత్తం 99 ఎకరాలను ఆదానికి రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఇక పల్లి బఠానీలు అమ్మినట్టు మన యొక్క 1 ఎకరం 237 కోట్లు విలువ చేసే ఈ యొక్క భూమిని 99 ఎకరాలను సగ్వకు ఇక రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదానికి పోతా ఉన్నారు. మరి అట్లా పాసిబుల్ అవుతుంది? ఇదేమో టీజీఐఏసీలో బదిలీ అయ్యిందని చెప్తా ఉన్నావు, సింహాద్రి టీజేఏసీకి బదిలీ అయిందని చెప్తా ఉన్నావు, కానీ రికార్డ్స్లో మాత్రం తెలంగాణ రెవెన్యూ శాఖదే ఉందంటాను. ఆ లూప్ హోల్ని పట్టుకొని రేవంత్ రెడ్డి 99 ఎకరాలను ఆదానికి ఇస్తుందని చెప్తా ఉన్నావు. మరి ఆ రికార్డ్స్లే కదా ఈ 83 సర్వే నెంబర్ ఉంది. మరి ఈ ఎకరం ఎట్లా, ఈ 8 ఎకరాలు 1 ఎకరం 237 కోట్లకి ఎట్లా అమ్ముడుపోయింది అని మీరు అనుకుంటున్నారు? ఎస్, దీన్నే అడ్వాన్స్ పొసెషన్ అంటారు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక స్పెషల్ జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, ఇప్పుడు అంటే ఈ టీజీఐఏసీకి బదిలీ చేసిన ఈ 450 ఎకరాల్లో ఇక్కడ ఇంకా కూడా రికార్డ్స్లో పూర్తిగా అది రెవెన్యూ శాఖ పేరే ఉండడం వల్ల ఒక అడ్వాన్స్ పొజిషన్, ముందస్తు కేటాయింపు కింద ఒక స్పెషల్ జీవోని తెచ్చి ఇక్కడ అంటే డెవలప్మెంట్ కోసం, మళ్ళీ ఇక్కడ కూడా డెవలప్మెంట్ కోసం, ఇక్కడ కూడా ఇంకో అభివృద్ధి కోసం, ఇండస్ట్రియల్ని ఇంకాస్త ప్రోత్సహించడం కోసం అని చెప్పి ఒక స్పెషల్ జీవోని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ముందస్తుగా అన్ని పేటర్న్ రైట్స్ టీజీఐఏసీకి ఇచ్చి, అంటే కలెక్టర్ నుంచి వెళ్ళి ఇక తహసీల్దార్ దాకా అందరి సంతకాలన్నీ చేయించేసి దీన్ని టీజీఐఏసీకి పూర్తి హక్కు ఉంది దీన్ని ఇప్పుడు వేలంపాట వేయడానికనే ఒక జీవోని తీసుకొచ్చి పెట్టేసి దాన్ని టీజీఐఏసీ వేలంపాటలో పెట్టింది. ఓపెన్ ఆక్షన్ జరిగింది. అందులో 1 ఎకరం ఈ 237 కోట్ల రూపాయలకు పోయింది. ఇప్పుడు అదే యొక్క లూప్ హోల్ సేమ్ ఇక్కడ ఎట్లయితే అప్లై చేసిండ్రో మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ 99 ఎకరాలు ఆదానికి ఇచ్చే దాంట్లో కూడా అట్లనే వాడుతూ ఉన్నారు. ఏంటి, ఇక్కడ ఒక స్పెషల్ జీవో తీసుకొస్తుంది, మళ్ళా ఇక్కడ ఒక స్పెషల్ జీవో గవర్నమెంట్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ దీన్ని ఈ యొక్క భూమిని మళ్ళీ ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆదానికి కేటాయించడం ద్వారా ఇక్కడ ఇండస్ట్రియల్ అనేది బాగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ఆదానికి కొత్త పెట్టుబడులు పెడతాడు, అది రాష్ట్రానికే మంచిదని చెప్పే విధంగా చేస్తూ ఉన్నారు. మరి దీని ద్వారా రేవంత్ రెడ్డికి ఏం లాభం? అరే 1 ఎకరం 237 కోట్లకు అమ్ముడుపోతేనే మరి తెలంగాణకు లాభం కదా, రేవంత్ రెడ్డికి ఏం లాభం? మరి ఆదానికి 99 ఎకరాలను అడ్డికి పావు షేరుకు 5-10 రూపాయలకి ఇస్తే ఏం లాభం అనే డౌట్ మీకు వస్తుండొచ్చు. ఎస్, 99 ఎకరాలు రేవంత్ రెడ్డి ఆదానికి ఇచ్చిన తర్వాత ఊరుకుంటాడా రేవంత్ రెడ్డి? ఈజ్ రియల్ ఎస్టేట్ మాస్టర్ మైండ్ మ్యాన్. ఆయనకు ఒక స్పెసిఫిక్ గుర్తింపు, ఒక చోట అనేది రియల్ ఎస్టేట్లో రేవంత్ రెడ్డికి ఉన్నది. 20 ఎకరాలు మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదాయానికి కేటాయించిన 99 ఎకరాలు తిరిగి 20 ఎకరాలు రేవంత్ రెడ్డికి ఆదాయానికి కేటాయిస్తాడు అనేది ఒకటి ఉంది. అందులో కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా షేర్ ఉంటుందని మనకు సమాచారం అవుతుంది. ఎందుకు అనంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా దేశం మొత్తం ఎప్పుడు ఎక్కడ పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా రాహుల్ గాంధీ మొట్టమొదటి ఎత్తుకునే పేరు ఆదాని.
ఈ అదానీ గ్రూప్స్కి అదానీ సంస్థకు దేశాన్ని మొత్తం నరేంద్ర మోదీ అమ్మేస్తుండు, ₹1 1000 ఎకరాలను ఇచ్చేస్తుండు, అట్లా దేశాన్ని మొత్తం అదానికి తాకట్టు పెట్టేసి నరేంద్ర మోదీ అని రాహుల్ గాంధీ గగ్గోలు పెడతా ఉంటాడు. మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది ఏంది? నిజంగా అదానికి నరేంద్ర మోదీ సాయం చేస్తుండని ప్రతిసారి మొత్తుకునే రాహుల్ గాంధీ గారు మీరు అబ్జర్వ్ చేయండి, మరి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది? మరి అదానికి సాయం చేస్తుంది ఎవరు? ఏదో మరి నిజంగా నోటి మాటకే అన్నడా నరేంద్ర మోదీ, లేకపోతే వాళ్ళ మధ్యలో నిజంగా ఇలాంటి బాండింగ్ ఉన్నందుకే అన్నడా తెలియదు. కానీ మొన్న హైదరాబాద్కు వచ్చి ఏమన్నాడు, రేవంత్ జీ మేరాసే జూట్ జావో అన్నాడు, నాతో గలువు, నాతో నడువు, నాతో రా అన్నాడు. మరి అది ఏ ఉద్దేశంతో అన్నాడు? మరి పార్టీ పరంగానే అన్నడా, లేకపోతే ఇంకేదైనా పరంగా అన్నడా, లేకపోతే ఇట్లా నేను ఎట్లయితే అదానికి అని అంటగడుతాను, అదానికి దేశాన్ని అమ్మేస్తాను, నువ్వు కూడా అట్లే అమ్మే అనే విధంగా అన్నడా అనే విషయం మనకి ఇంకా స్పష్టత లేదు. బట్ ఈ వ్యవహారం చూస్తుంటే మాత్రం అట్లనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకే సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ ఒక ఎకరమేమో 237 కోట్ల రూపాయలకు పోతుందట, 99 ఎకరాలేమో సగ్గకు అమ్మేసుకుంటారట. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? చిన్నపిల్లగాని అడిగినా కూడా చెప్తారు, అన్న ఒక ఎకరం ₹1 పోయిందంటే ఇంకో ఎకరం కూడా ₹1 పోతుంది, దాని పక్కనే ఉన్నది, అదే సర్వే నెంబర్లో ఉన్నది. ఇది ఏ ఊర్లో గ్రామాల్లో ఎవరికి పోయినా కూడా ఆ పానా నక్షల్లో ఉన్నది ఎవరిని అడిగినా కూడా చెప్తారు కదా. మరి ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇదే రాయదుర్గులో, ఇదే షేర్లింగపల్లి మండలంలో, ఇదే రంగారెడ్డి జిల్లాలో సర్వే నెంబర్ 83లో ఈ 8 ఎకరాలేమో 237 కోట్ల రూపాయలకు పోతుంది, అక్కడ 99 ఎకరాలేమో ఆదానికి సగ్గుకు ఎట్లా పోతా ఉంది అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. దీని మీద రాహుల్ గాంధీ కూడా స్పందించాలి. ఎందుకు అనంటే ఎవడి సొమ్ము ఇది? ఎవడి సొమ్ము? చట్టంలోని ఈ బదిలీలు కానీ ఈ కొన్ని లూప్ హోల్స్ని, రికార్డ్స్లో పేర్లు పూర్తిగా మారకపోయేసరికి దీన్ని ఆసరాగా చేసుకొని 100 ఎకరాలను తెలంగాణ బిడ్డల సొమ్మును అట్లా ఊరికి గాలికి అమ్మేస్తారా? మీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం, మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం చెప్పండి. ఇందుకోసమా మిమ్మల్ని ఎన్నుకున్నది? ఇందుకోసమా మీరు అధికారంలో ఉన్నది అనే దానికి సమాధానం చెప్పాలి. అండ్ రాహుల్ గాంధీ ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకనంటే ఎప్పుడు చూసినా కూడా అదానీ పేరు ఎత్తుకొని అదానీ పేరుతోనే పూట గడుపుతూ ఉంటారు కదా, అదానీ పేరు మీదనే మీరు ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంది మరి? అదానీ సమాధానం చెప్తాడా? రాహుల్ గాంధీ సమాధానం చెప్తాడా? లేకపోతే మేరాసే జూట్ జావో అని నరేంద్ర మోడీ సమాధానం చెప్తాడా? వీళ్ళకిట్లా మొత్తం అంటగడుతున్న తెలంగాణను అమ్మేస్తున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్తాడా? చెప్పాలి. ఈ సర్వే నెంబర్ 83లో ఉన్న ఈ భూములు మొత్తాన్ని 99 ఎకరాలను అదానికి ఎట్లా అంటగట్టబోతా ఉన్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రియల్, ఈ డెవలప్మెంట్ పేరుతోటి మీరు 99 ఎకరాలను ఈ పల్లి బఠాలను అమ్మేసినట్టు ఎట్లా అమ్మేయబోతా ఉన్నారు అని తెలవాలి. ఎందుకంటే కొన్ని చిన్న లూప్ హోల్స్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇట్లా చేస్తూ ఉన్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన కంటే కూడా ఎక్కువ ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తుందనే ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా, ఇట్లే ముందుకు పోయి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యొక్క ప్రాంతానికి, ఇక్కడ ఉన్న అసెట్స్కి అన్యాయం చేస్తారా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.